జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీజేపీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ప్రచారం తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు పవన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇదే టైంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పవన్ ను ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ ఓ క్రౌడ్ పుల్లర్ అంటూ ఆకాశానికి ఎత్తారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులు గెలిచారని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాను లోక్సభలో జనసేన పక్ష నాయకుడు బాలశౌరి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిశారు. మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో తమ గెలుపులో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యమయ్యారని ప్రశంసించారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీజేపీ నేతలు ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ప్రచారం తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు పవన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇదే టైంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పవన్ ను ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ ఓ క్రౌడ్ పుల్లర్ అంటూ ఆకాశానికి ఎత్తారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులు గెలిచారని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాను లోక్సభలో జనసేన పక్ష నాయకుడు బాలశౌరి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిశారు. మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో తమ గెలుపులో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యమయ్యారని ప్రశంసించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. హిమబిందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్టేట్ లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ఎన్డీఏ అలయన్స్ స్టేట్స్ తో పాటు అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా కూడా వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట 3 days బ్యాక్ కూడా కాకినాడ పోర్ట్ ఉదంతం కూడా అందరం కూడా చూసాము. కాకినాడ పోర్ట్ రీసెంట్ బియ్యం స్మగ్లింగ్ అడ్డగా మారిపోయిందని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అక్కడ షిప్ లో వెళ్లి కూడా మనం అందరం కూడా చూసాము. సో అది దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఎంటైర్ నేషనల్ మీడియా అటెన్షన్ కూడా కాకినాడ ఇన్సిడెంట్ అనేది కూడా వెళ్ళింది. మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా కూడా మరోసారి ఆయన ట్రెండింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ కట్టడి చేస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు అధికారులు ఉదాసీనంగా ఉండడము ఇది టెర్రరిస్టులకి దేశ భద్రతకి ముప్పు పొంచి ఉంది అని, అలాగే మాఫియాది అతిపెద్ద నెట్వర్క్ అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్ బియ్యం స్మగ్లింగ్ హబ్ గా తయారైంది. హోప్ ఐలాండ్ అడ్డం పెట్టుకుని బియ్యం మాఫియా రెచ్చిపోతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. గతంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై పోరాడితే మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత డ్రోన్ల ద్వారా వీడియోలు తీయించి బియ్యం మాఫియా బండారం బయట పెట్టాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాఫియాని అరికడతామని చెప్పాము. దానికి తగ్గట్టుగా 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామంటూ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మామూలు వ్యక్తి కాదు, ఒక తుఫాన్ అంటూ కూడా సంబోధించారు. ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా దాదాపు 10 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి అక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా క్యాంపెయినింగ్ కూడా చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 90% రేషియో అన్నట్టు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 అసెంబ్లీ స్థానాలకు గాను పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 9 స్థానాల్లో కూడా బీజేపీ మహాయుతి కూటమి గెలిచింది. అలాగే ఒక నాందేడ్ పార్లమెంట్ ఉపస్థాన ఎన్నిక కూడా అక్కడ గెలిచిన విషయం తెలిసిందే. సో ఇలా దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎట్ ది సేమ్ టైం ఇమేజ్ కూడా ఒక రేంజ్ కి వెళ్తుందని కూడా చెప్పాలి. ఎందుకంటే మన కాకినాడ ఇన్సిడెంట్ మాత్రం దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా నన్ను అధికారులు అడ్డుకుంటున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ భద్రతకు ముప్పు ఇలాంటివి చేస్తే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు సముద్రంలో ఓడపైకి వెళ్లడం కుదరదని అబద్ధాలు చెప్పారు. డిప్యూటీ సీఎం కి నాకే అధికారులు సహకరించలేదు, నేను వస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు అంటూ కూడా కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కాకినాడ పోర్ట్ లో నౌకలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని కూడా తనిఖీ చేశారు. ఆయనే
సో దాదాపు ఆ తుఫాను ముప్పుతో కూడా అప్పుడే ఆ సైక్లోన్ అనేది కూడా ప్రారంభమైంది. ఆ సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉన్నా కూడా సాధించి 9 మైళ్ల పాటు కూడా సముద్రంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. బీజేపీ నేతలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు మహారాష్ట్రలో ప్రచారం తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్ అంటూ కూడా ఆకాశానికి ఎత్తారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో కూడా మాయావతి అభ్యర్థులు గెలిచారని కూడా తెలిపారు. అట్ ది సేమ్ టైం కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో జనసేన పక్ష నాయకుడు బాలశౌరి కూడా మర్యాద పూర్వకంగా ఢిల్లీలో కలిశారు. మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణ తమ గెలుపులో పవన్ కళ్యాణ్ భాగస్వామి అయ్యారంటూ కూడా ప్రశంసించారు. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలాగే ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో కూడా మాయావతి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము, అనంతరం కూడా దానికి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడము, జై భవానీ, జై శివాజీ, అలాగే జై బాలాసాహెబ్ ఠాక్రే అంటూ కూడా బాల్ ఠాక్రేని ఉద్దేశిస్తూ కూడా జై మరాఠాస్ అంటూ కూడా ఆయన కూడా చేయడము, అటు మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతంగా కూడా పెరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంత ఈజీగా కూడా ఎవరిని కూడా ప్రశంసిస్తారనేది కూడా ఒక నానుడి ఉంది. కానీ అమిత్ షా కూడా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక క్రౌడ్ పుల్లర్ అంటూ కూడా ఆకాశం ఎత్తడం కూడా దీన్ని బట్టి కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది రోజు రోజుకి కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. హిమబిందు.